హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి ఈ సంవత్సరం మామిడికాయలు రైతులంతా కష్టపడి మామిడికాయలు కాపించారండి. అయితే ఏ మామిడికాయ కూడా సరైన రేట్ లేదండి. తోతాకాయలు అలాగే మచ్చ మంగు వచ్చి పాడైపోయాయండి. మరి ఇలా అయితే రైతు ఎంతో కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోతే రైతు పరిస్థితి ఏంటండి? దీన్ని గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్న కాయలు ఎలా అయిపోయినాయో. రైతు ఎంతో కష్టపడితే కానీ ఈ మామిడికాయలు కాయవండి. దీనికి మందులు వేసి నీళ్ళు పెట్టి ఎంతో బాధపడితే కాసినాయి. మరి దాని కాయలు కూడా బాగలేదు, అలాగే దానికి గిట్టుబాటు ధర లేదండి. రైతుల పరిస్థితి ఏమైపోవాలి చూడండి ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి కాపించారు మామిడికాయలు. ఎంతో కొంత గిట్టుబాటు ధర ఉంటే తప్ప రైతు ఎలా బతకాలండి? రైతు బాగు కోసం ఎవరు ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకెంత గుత్తులుగా ఉన్నాయి ఆ కాయలు. చూడండి ఫ్రెండ్స్, కాయలు చాలా బాగా వేసినాయి, కానీ దానికి తగినంత రేట్ లేదండి. చూడండి, ఎంతో కష్టపడి రైతులు కాపించారు, కానీ తగినంత రేట్ లేదు. అలాగే ఫ్రెండ్స్, రైతు కూడా మంచి రోజులు రావాలి, రైతు బాగుండాలి. రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుంది, రాజ్యం బాగుంటుంది అని కోరుకుందాం ఫ్రెండ్స్. మరి రైతు బాగుండాలని అందరం కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నమస్తే. మీ అందరికి కూడా శ్రీరామ రక్ష, అలాగే ఈ సంవత్సరం మామిడికాయ రక్ష.